ట్రాఫిక్ కష్టాలు తీర్చి ప్రయాణం సాఫీగా సాగేందుకే వారధిలా పనిచేస్తాయి బైపాస్ రోడ్లు. అయితే విజయవాడ వెస్ట్ బైపాస్ మాత్రం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. అసంపూర్తి నిర్మాణాలు, అస్తవ్యస్తంగా అప్రోచ్లు, కానరాని సైన్ బోర్డులు, హైటెన్షన్ వైర్లు అడుగడుగునా వాహనదారులను హైరానా పెడుతున్నాయి. ఈటీవీ ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలనలో బైపాస్ నిర్వహణ లోపాలు బయటపడ్డాయి. విజయవాడ పశ్చిమ బైపాస్ లోపాల గుట్టలా మారింది. సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించకపోగా లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. వాహనదారులను ప్రధానంగా 5 అంశాలు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. గుంటూరు జిల్లా కాజా, కృష్ణా జిల్లా చిన్నవటిపల్లి మధ్య ఎన్హెచ్ఏ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజయవాడ పశ్చిమ బైపాసు వాహనదారులకు అందుబాటులోకి వచ్చి 4 నెలలైనా నిర్మాణ లోపాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. కాజా వద్ద వాహనదారులు పశ్చిమ బైపాస్లో ప్రవేశించే చోట తీవ్ర గందరగోళానికి కూడా గురవుతున్నారు. దీనికి సంబంధించిన అంశాలు ఒకసారి పరిశీలన చేద్దాం. బైపాస్ మీద రైమంటూ దూసుకెళ్దామనుకున్న వారికి ఎంట్రన్స్ లోనే బ్రేక్ పడుతోంది. ప్రవేశ మార్గం వద్ద సరైన సూచిక బోర్డులు లేక అయోమయం నెలకొంటోంది. గుంటూరు వైపు నుంచి వచ్చే వారికి కాజా వద్ద బైపాస్ ప్రారంభమయ్యే చోట కిలోమీటర్ దూరం నుంచి పెట్టిన సూచిక బోర్డుల్లో కొన్ని చిరిగిపోయి అక్షరాలే కనిపించడం లేదు, మరికొన్ని కింద పడిపోయాయి. దీంతో ఎటు వెళ్లాలో తెలియక వాహనదారులు ఒక్కసారిగా ఆగిపోతున్నారు. విజయవాడ నగరంలోకి వెళ్లాల్సిన వారు కూడా వేగంగా బైపాస్ లోకి వెళ్లిపోతున్నారు. చాలా దూరం వెళ్ళాక విషయం తెలుసుకుని మళ్లీ రివర్స్ లో వస్తున్నారు. ఎటు వెళ్లాలో చెప్పాలంటూ విధులు నిర్వహించే కానిస్టేబుళ్లను అక్కడున్న వారిని అడుగుతున్నారంటే ఏ స్థాయిలో గందరగోళం ఉందో అర్థం చేసుకోవచ్చు. బైపాస్ ప్రారంభించిన 4 నెలల్లోనే నిర్మాణ లోపాలు వెలుగు చూస్తున్నాయి. ప్యాకేజీ 3లో భాగంగా గొల్లపూడి నుంచి చిన్న ఔటుపల్లి వరకు నిర్మించిన 30 కిలోమీటర్ల రహదారి అధ్వానంగా తయారైంది. 16 చోట్ల రోడ్లకు గుంతలు పడి కుంగిపోయింది. చిన్న ఔటపల్లి, పి నైనవరం, పాతపాడు, అంబాపురం, గొల్లపూడి, జక్కంపూడి సమీపంలో 39 ప్రాంతాల్లో రోడ్డుకు ప్యాచులు వేశారంటే నాణ్యతకు ఏ విధంగా నీళ్లొదిలారో స్పష్టంగా తెలుస్తోంది. వంతెనలను కలిపే అప్రోచ్ రహదారుల పనులు సవ్యంగా లేక ప్రయాణం ఎగుడు దిగుడుగా సాగుతోంది. వేగంగా వచ్చే వాహనాలు కుదుపునకు లోనై ఎగిరిపడుతున్నాయి. 63 ప్రాంతాల్లో అనుసంధానం సవ్యంగా లేక వాహనదారులు అవస్థలెదుర్కొంటున్నారు. మరోవైపు హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఎక్కడివక్కడే ఉన్నా వాటిని తొలగించకపోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అసంపూర్తి నిర్మాణాలు అవస్థలు తెచ్చిపెడుతున్నాయి. బైపాస్లో రాకపోకలు మొదలైన తర్వాత అంబాపురం పాముల కాలువ పైవంతెన పనులను అర్ధాంతరంగా వదిలేశారు. గుంటూరు, విజయవాడ, ఏలూరు, మైలవరం వైపు వెళ్లే వాహనాలన్నీ స్లిప్ రోడ్డు నుంచే ప్రయాణించాల్సి రావడంతో గందరగోళం నెలకొంది. అన్ని వాహనాలు ఒకేసారి రావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సర్వీస్ రోడ్లు లేకపోవడం వెస్ట్ బైపాస్ మార్గంలోని సమీప గ్రామాల ప్రజలకు చికాకు కలిగిస్తోంది. 3-4 ప్యాకేజీలకు 2017కు ముందు డిపిఆర్లో సర్వీస్ రోడ్లున్నాయి. తర్వాత 6 వరుసలకు విస్తరించాక మళ్లీ డిపిఆర్ తయారు చేశారు. అయితే అందులో సర్వీస్ రోడ్ల ప్రస్తావనే లేదు. దీంతో బైపాస్ నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు నరక యాతన పడుతున్నారు. రైతులు పొలాల్లోకి వెళ్లాలన్నా, వ్యవసాయ ఉత్పత్తులు తరలించాలన్నా మట్టి రోడ్లలో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అధికారులు చొరవ తీసుకుని వెస్ట్ బైపాస్ లోపాలను సరిచేసి ఇబ్బందుల నుంచి గట్టెక్కించాలని వాహనదారులు కోరుతున్నారు. విజయవాడ పశ్చిమ బైపాసులో అసంపూర్తిగా మిగిలి ఉన్న ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్లు నిర్మాణాలు పూర్తి చేయాలి. నిర్మాణ లోపాలు సరిచేసి ప్రయాణం సాఫీగా సాగేలా ఎన్హెచ్ఏ అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శేషబాబుతో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.